ఫోన్ ట్యాపింగ్ కేసు ప్రతిరోజు మాట్లాడుకున్న ఏదో ఒక ఎలిమెంట్ బయటకు వస్తూనే ఉంది. ఇప్పుడు ఈ కేసులో లింక్స్ అన్నీ కలిపితే గులాబీ పెద్దకు చెక్కులు తప్పవా? వాళ్ళు వీళ్ళు కాదు, అస్సలు ముద్దాయి మాజీ సీఎం అని రఘునందన్ రావు ఎందుకు అంటున్నారు? అసలు మీరేం చేయలేరన్న కేటీఆర్ వ్యాఖ్యల వెనుక కాన్ఫిడెన్స్ ఏంటి? ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఇప్పుడు తెలంగాణ పాలిటిక్స్ను షేక్ చేస్తోంది. ఎస్ఐ నుంచి మొదలు పెడితే మాజీ పోలీస్ బాస్ల వరకు అందరి ఇన్వాల్వ్మెంట్ ఉందని ఇప్పటికే తేలింది. అయితే వీరంతా పాత్రధారులే, అస్సలు సూత్రధారులు వేరే ఉన్నారని మనం ఫస్ట్ నుంచి చెబుతున్నాం. ఇప్పుడు దీన్ని కన్ఫర్మ్ చేస్తున్నారు బీజేపీ నేత రఘునందన్ రావు. రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి, తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్ గారిని రెండు విషయాలు డిమాండ్ చేస్తూ ఉన్నా. ఒకటి, అప్పటి ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు ప్రమేయం లేకుండా ఏ పోలీసోడు కూడా టెలిఫోన్ ట్యాపింగ్ చేయడు. అప్పుడు దుబ్బాక ఉప ఎన్నికల్లో మా దుబ్బాకకి ఇన్ఛార్జిగా పనిచేసింది ఎవరంటే హరీష్ రావు అనేటువంటి మంత్రి. సో ఈ కేసులో మొదటి ముద్దాయి ఎవరు కావాలంటే చంద్రశేఖరరావు మొదటి ముద్దాయి, హరీష్ రావు రెండో ముద్దాయి. విన్నారుగా ఆయన చెప్పిన వివరాలు, ఆయన డిమాండ్స్. మొదటి ముద్దాయి కేసీఆర్, రెండో ముద్దాయి హరీష్ రావు. ఇదే ఆయన చెబుతున్న మాట. ఇప్పటికే కాంగ్రెస్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి కంప్లైంట్ చేశారు. ఇప్పుడు బీజేపీ నేత రఘునందన్ రావు కూడా ఆయన బాటలోనే నడిచి పోలీసులకు ఫిర్యాదు ఇచ్చారు. నిజానికి రఘునందన్ రావు పోలీసులను ఆశ్రయించారనేది కాస్త ఇంట్రెస్టింగ్ ఇష్యూ. ఎందుకంటే ఆయన కేవలం పొలిటికల్ లీడర్ మాత్రమే కాదు, ఆయన ఒక అడ్వకేట్. కేసులో విషయం లేనిదే ఆయన దిగరు. పక్క ఆధారాలు లేకుండా ఫిర్యాదు చేసిన దండగే అని ఆయనకు తెలుసు. కానీ ఆయన ముందుకొచ్చి ఫిర్యాదు చేయడం, ఆరోపణలు చేయడం చూస్తుంటే ఈ కేసులో మరిన్ని సంచలనాలు జరగడం ఖాయంగా కనిపిస్తోంది. ఇప్పటి వరకు పొలిటీషియన్స్, ఇండస్ట్రియలిస్ట్కే ఫోన్ ట్యాపింగ్ పరిమితం అనుకున్నాం. కానీ రఘునందన్ ఒక కొత్త విషయాన్ని చెప్పారు. విషయం చెప్పారనడం కన్నా ఓ బాంబ్ పేల్చారని చెప్తే కరెక్టేమో. ట్యాపింగ్ అనేది పొలిటీషియన్స్కి మాత్రమే పరిమితం కాదు, న్యాయమూర్తుల ఫోన్లు కూడా ట్యాప్ అయ్యాయంటున్నారు ఆయన. ఇదే నిజమైతే అధికారులు, అప్పటి ప్రభుత్వ పెద్దలు పీకల లోతుల్లో ఇరుక్కుపోయినట్టే. అంతేకాదు, పోలీసులు విచారణ సరిగా చేయకపోతే కోర్టు మెట్లెక్కడం ఖాయమన్నారు రఘునందన్ రావు. ఒక్కసారి కేసీఆర్, హరీష్ రావు పేర్లతో కేసు రిజిస్టర్ అయితే కథ ఇక వేరేలా ఉండడం ఖాయం. ఇప్పటికే ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు బుక్ అయ్యారు. రాధాకిషన్ రావు కోసం గాలింపు మొదలైంది. భుజంగరావు, తిరుపతన్న, ప్రణీత్ రావు కటకటాల వెనక్కెళ్లారు. మరికొందరు అధికారులను గుర్తించి విచారిస్తున్నారు. ఇప్పటికే కొందరు గులాబీ నేతలను కూడా గుర్తించి నోటీసులను జారీ చేసేందుకు సిద్ధమవుతున్నారు పోలీసులు. మరి ఇప్పుడు రఘునందన్ రావు ఫిర్యాదుతో కేసీఆర్పై కేసు నమోదవుతుందా లేదా అన్నది ఇంట్రెస్టింగ్గా మారింది. ఫోన్ ట్యాపింగ్పై రచ్చరచ్చ అవుతుంటే బీఆర్ఎస్ లీడర్స్ మాత్రం ఎదురుదారి చేయడమే మార్గంగా అనుకుంటున్నారు. అందుకే మొదట్లో సైలెంట్గా ఉన్న వాళ్ళంతా సడన్గా రూట్ మార్చారు. పార్టీ పరువు పోతుండడంతో రివర్స్ అటాక్ మొదలుపెట్టారు. ట్యాపింగ్ చేశాం అయితే ఏంటంట అన్న రేంజ్కి కూడా వెళ్ళిపోయారు. కావాలంటే కేటీఆర్ చెప్పిన ఈ మాటలు వినండి. ఇంకో దిక్కు ఫోన్ ట్యాపింగ్, ఇదట అంటే అదట, అదట అంటే ఇదట, వీళ్ళ ఫోన్ ట్యాప్ అయిందంటే వాళ్ళ ఫోన్ ట్యాప్ అయిందట. నిన్న చూసిన దగ్గర నేను 10 లక్షల ఫోన్లు ట్యాప్ చేసిండు కేసీఆర్. చేస్తే గీస్తే ఒకడో ఇద్దరో లుచ్చగాళ్ళ ఫోన్లు ట్యాప్ చేసి ఉండొచ్చు, నాకెమెరిక కానీ చేసి ఉండొచ్చు, దొంగలు లంగలి, ఎందుకంటే పోలీసుల పనేది. కానీ దానికి ఏదో పెద్ద అంతర్జాతీయ కుంభకోణం ఏందో జరిగిపోయింది, ఏమో అయిపోయింది. ఎందుకు ఇవన్నీ డ్రామాలు? విన్నారుగా, ఇది కేటీఆర్ మాట్లాడిన మాటలు. ఫోన్ ట్యాపింగ్ చేశారట, అది కూడా ఒకటో రెండో చేసి ఉంటారట. అదే పోలీసుల పనట. కేటీఆర్ గారు పోలీసులు, మావోయిస్టులవో టెర్రరిస్టులవో ఫోన్లు ట్యాప్ చేసి దాడులు జరగకుండా అడ్డుకుంటే సీన్ మరోలా ఉండేది. జనమంతా శభాష్ అనేవాడు. కానీ ఆ పనిని వదిలేసి పొలిటికల్ లీడర్ల వెంట పడడం వల్లే ఇష్యూ ఇప్పుడు మీ వరకు వచ్చింది. ఆయన చెబుతున్న దాన్ని బట్టి ఆరోపణల్లో వస్తున్న ఫోన్లన్నీ చేయలేదు, కానీ ఏదో 1-2 చేసి ఉండొచ్చు అని చెప్పకనే చెబుతూ నిజాన్ని మాత్రం ఒప్పేసుకున్నారు కేటీఆర్. ఆయన అక్కడితో ఆగలేదు. చేతిలో అధికారం ఉంది కదా, దమ్ముంటే చర్యలు తీసుకోండి అంటూ సవాల్ విసురుతున్నారు. ఏమన్నా తప్పు జరిగితే విచారణ చేయి, మేము అద్దంటలేం కదా. ఎక్కడెక్కడ తప్పులు జరిగినో ఎవరు తప్పులు చేసినరో వాళ్ళ మీద చర్య తీసుకో. భయపడతాం, ఎవడు కూడా ఇక్కడ భయపడ్డాడు ఎవడు లేనే లేడు. నువ్వు ఎంటిగా కూడా వీకలేవు అనే మాట కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. నిజానికి కేటీఆర్ కాన్ఫిడెన్స్ వెనుక రీజన్ ఏంటి? దమ్ముంటే చర్యలు తీసుకోండి ఏ ధైర్యంతో సవాళ్ళు విసురుతున్నారు? ఇది కాస్త ఇంట్రెస్టింగ్గా మారింది. ప్రస్తుతం ట్యాప్ చేసిన అధికారులు ఉన్నారు, కానీ ట్యాప్ చేయమని ఆదేశాలు ఇచ్చిన వాళ్ళ పై అధికారులు మాత్రం ఇండియాలో లేరు, వేరే దేశాల్లో ఉన్నారు. కారణాలు ఏమైనా కావచ్చు, అక్కడ వారు ఉన్నారు. వారు ఇండియాకు ఇప్పట్లో వచ్చే సీన్ కనిపించడం లేదు. అదే కేటీఆర్ కాన్ఫిడెన్స్కు కారణమా? వారు వచ్చి విచారణ ఎదుర్కొంటేనే వారికి అలా చేయమని ఎవరు చెప్పారో తెలుస్తుంది. అంటే వాళ్ళ పైన ఉన్న బాసుల గురించి తెలుస్తుంది. అలా తెలిస్తేనే పోలీసులకు చర్యలు తీసుకునేందుకు అవకాశం వస్తుంది. వాంగ్మూలం అవసరం.
అందుకే కేటీఆర్ ధైర్యంగా సవాల్ విసురుతురా అన్న డౌట్ వస్తోంది. కాదేది కవితకు అనర్హం, అదే రాజకీయాలకు వస్తే కాదేది వివాదానికి అనర్హం. అన్ని స్టేట్స్ ఏమో కానీ ఏపీలో మాత్రం కాస్త స్పెషల్. అక్కడ పాలిటిక్సే స్పెషల్. మామూలుగానే ఎలక్షన్ టైం, ఇప్పుడు తుమ్మిన దగ్గిన దాన్ని ఆయుధంగా మలుచుకునే టైం. అది అధికార పక్షమా విపక్షమా అన్న డౌట్ అవసరమే లేదు. విషయం ఏదైనా వివరణ ఇదే. నమ్మకపోతే ఏపీ కంటైనర్ కథ చూడండి.